ఈ వీడియో ద్వారా స్విచ్ బోర్డులు ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో తెలుసుకుందాం. వీటిని తయారు చేయడానికి కావలసిన వస్తువులు: కటింగ్ మిషన్, హోల్స్ మిషన్, బ్లేడు, మోటార్, స్విచ్ బోర్డులు. ఈ స్విచ్ బోర్డు కటింగ్ చేసుకోవడం అనేది 3 పద్ధతులలో జరుగుతుంది. ఒకటి, బోర్డు మీద మార్కింగ్ చేసుకోవడం. రెండవది, రంధ్రాలు చేసుకోవడం. మూడవది, కటింగ్ మిషన్లో బోర్డును కటింగ్ చేసుకోవడం. ముందుగా మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదట ఒక కొత్త బోర్డును తీసుకొని దానిపై ముందుగా కొలత పెట్టుకున్న బోర్డును ఉంచి ఈ విధంగా ఒక పెన్నుతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బోర్డుపై ఏ విధంగా రంధ్రాలు చేసుకోవచ్చునో తెలుసుకుందాం. ముందుగా ఈ హోల్స్ మిషన్ను బోర్డు సైజుకు అనుగుణంగా అమర్చుకోవాలి. రాడ్ క్రింది భాగంలో స్విచ్ బోర్డు ఉంచి స్విచ్ ఆన్ చేయగానే ఈ చక్రాన్ని క్రిందకి తిప్పడం వలన రాడ్డు కిందకి వస్తుంది. అప్పుడు మార్కింగ్ ఇచ్చిన చోట రంధ్రాలు వేసుకోవచ్చు. కటింగ్ చేసుకునేందుకు వీలుగా స్విచ్ మధ్య భాగంలో ఒక రంధ్రం వేసుకోవాలి. అదేవిధంగా ఈ చక్రాన్ని పైకి తిప్పడం వలన రాడ్డు పైకి వెళ్తుంది. ఇలా స్విచ్ బోర్డు మీద మార్కింగ్ ఇచ్చిన చోట రంధ్రాలు చేసుకోవచ్చు. ఈ మిషన్తో ఈ స్విచ్ బోర్డుతో పాటుగా చెక్క బోర్డులకు కూడా రంధ్రాలు చేసుకోవచ్చు. ఇప్పుడు బోర్డును ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చునో తెలుసుకుందాం. మొదట కటింగ్ మిషన్ యందు బ్లేడును అమర్చుకోవాలి. ఇలా బ్లేడును అమర్చిన తరువాత స్విచ్ ఆన్ చేయగానే ఈ మోటార్ సహాయంతో కటింగ్ మిషన్ యొక్క పైభాగంలోని చెక్క ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. కటింగ్ మిషన్పై స్విచ్ బోర్డును ఉంచి ముందుగా రంధ్రాలు చేసుకున్న వాటి మధ్యలో బ్లేడును ఉంచి ఇలా మనకు కావలసిన సైజులో బోర్డును కటింగ్ చేసుకోవచ్చు. ఒక స్విచ్ తర్వాత ఇంకో స్విచ్కు కటింగ్ చేసేటప్పుడు ఈ బ్లేడును పైకి క్రిందికి జరుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు కావలసిన స్విచ్ బోర్డు తయారైనది. ఈ కటింగ్ మిషను, హోల్స్ మిషను రెండూ కూడా 2 ఫేజ్ కరెంటుతో నడుస్తాయి. క్రమం తప్పకుండా రోజు పని చేస్తే నెలకి 1200 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. ఈ మిషన్స్కి రిపేరీ ఖర్చు సంవత్సరానికి గాను 2000 రూపాయల వరకు వస్తుంది. ఈ మిషన్ల యొక్క ధర, ఇవి ఎక్కడ లభిస్తాయో తెలుసుకుందాం. కటింగ్ మిషను
10,000 రూపాయలు. హోల్స్ మిషను మరియు మోటారు కలిపి 20,000 రూపాయలు. బ్లేడు ఒక్కొక్కటి 1 రూపాయి. ఇవి అరిగిపోయిన కొలది మార్చుకోవలసి ఉంటుంది. ఈ మిషన్స్ దగ్గరలోని పట్టణాలలో లభిస్తాయి మరియు తక్కువ ధరకు హైదరాబాదులోని బేగం బజార్లో లభించును. మీరు కొత్తగా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకున్న వారు ఈ మిషన్ ఆపరేటింగ్ చేసే విధానం గురించి మీ చుట్టుపక్కల ఇదే పని చేసే వారి వద్ద 2 నెలల వరకు ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది. మార్కెటింగ్ విధానం తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ షాపుల వారు స్విచ్ బోర్డులు ఇచ్చి మనం పనిచేసినందుకు గాను ఒక స్విచ్కు 2 రూపాయల చొప్పున ఇస్తారు. అదేవిధంగా ఈ వ్యాపారం సొంతంగా ప్రారంభించాలనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ పని చేసే వారిని పరిచయం చేసుకొని వారి ద్వారా కస్టమర్లకు అమ్ముకోవచ్చు.